లాఠీలతో కొడుతున్నారు, తలలు పగలగొడుతున్నారు, నిరసనకారులను ఈడ్చుకెళ్తున్నారు, బాష్పవాయువు గోళాలతో ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీ మతమైన హిందువులపై జరుగుతున్న దాడులు ఇవి. ఈ దాడులు చేస్తున్నది ఎవరో కాదు, అక్కడి పోలీసులే, అంటే ప్రభుత్వమే. మతపరమైన అల్లర్లతో బంగ్లాదేశ్ రావణ కాష్టంలా రగులుతోంది. ఇక చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ విషయంలో భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు మాటలతో కౌంటర్స్, ఎన్కౌంటర్స్ ఇచ్చుకోవడం చూస్తుంటే ఈ గొడవలు ఎంత దూరం వెళ్తాయోనన్న భయం కలుగుతోంది. ఇంతకీ బంగ్లాదేశ్లో మతమంటలకు కారణం ఏంటి? చిన్మయ్ కృష్ణదాస్ ఎవరు? ఆయన్ను బంగ్లాదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్లోని సమ్మిళిత సనాతని జోట్కు చెందిన నేత. ఆయన ఇస్కాన్ సభ్యుడిగాను ఉన్నారు. హిందూ మైనారిటీల హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా బంగ్లాదేశ్లో ప్రసిద్ధి. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ పలు నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఇలా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై గళమెత్తే లీడర్గా ఎదిగారు. ఆయన అరెస్ట్ అక్కడి హిందూ సమాజాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. చిన్మయ్ కృష్ణదాస్ పై రాజద్రోహం అంటే సెడిషన్ కేసు నమోదైంది. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానపరిచారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ కేసులోనే ఆయన్ను యూనిఫామ్ ధరించని డిటెక్టివ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో వి వాంట్ యునైటెడ్ బంగ్లాదేశ్ అని ఆయన ఇచ్చిన నినాదంతో అక్కడి పరిసరాలు దద్దరిల్లాయి. అయితే తన అనుచరులను శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని కోరుతూ పోలీస్ వ్యాన్ ఎక్కారు చిన్మయ్ కృష్ణదాస్.